చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక గొప్ప మాట రాయబడి ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరిని గూర్చి రాయబడి ఉన్నది, ఎవరిని గూర్చి ఇక్కడ ప్రస్తావించబడుతున్నదంటే మనం ఎరుగుదుము, ఆయన లోకమును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఎవరి రక్షణార్థమై పంపించాడు? అమ్మ గట్టిగా చెప్పాలి. ఎవరి రక్షణార్థమై? మన రక్షణార్థమై, మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన బలియాగమైపోయాడు. ఏమైపోయాడు? ఓ యాగమైపోయాడు. తన శరీరాన్ని మనం ఎక్కువగా మన శరీరాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం, కాపాడుకుంటూ ఉంటాం, భద్రపరుచుకుంటూ ఉంటాం. ఎలాంటి ఎండ, వాన లేదా చలి ఇలాంటివి ఏవి తగలకుండా మన శరీరాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? కాపాడుకుంటూ ఉంటాం, భద్రపరుచుకుంటూ ఉంటాం. చిన్న గాయం ఏదైనా తగిలితే ఎంత కుమిలిపోతామో కదా అమ్మ, నిజమేనా? ఎంత కుమిలిపోతామో. చిన్న గాయం, ఒక ముళ్ళు గుచ్చుకున్న మనం ఎంత దుఃఖాక్రాంతులు అయిపోతామో. భరించలేనటువంటి బాధను మనం ఒక్కరమే భూప్రపంచం మీద అనుభవిస్తున్నామా అనేటంత బాధ ఒక్క చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనకు కలుగుతుంది కదా. అలాంటి అనేకమైనటువంటి విషపూరితమైనటువంటి ముళ్ళు ఎవరి మీద నుంచబడినాయి అంట? ఇదిగో ఈరోజు మనం ఆరాధించడానికి హేతువైనటువంటి ప్రభువు శిరస్సు మీద ఉంచబడినాయి. ఎన్నో రకాలైనటువంటి దెబ్బలు, కొరడా దెబ్బలు ఆయన మీద పడి, ఆయన శిలువ మీద పలికిన శబ్ద పలుకులలో, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని చెప్పి ఆయన 7 మాటలు పలికి తన ఆత్మను పరిశుద్ధముగా తండ్రికి అప్పగించుకుని మరణించిన తరువాత ఆయనను ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? సమాధిలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ జరగవలసిన కార్యక్రమం అంతా జరిగింది. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన మరణాన్ని గూర్చి, తాను తిరిగి లేవడానికి కూర్చున్నటువంటి విషయాలను అనేక పర్యాయాలలో తన శిష్యులైనటువంటి వారికి, తన నెలవైనటువంటి దగ్గరున్నటువంటి ప్రజలకు ఆయన పంచుకుంటూ వచ్చాడు. అనేక సందర్భాల్లో, 1-2 సందర్భాలు మేము ముందుంచడానికి ఇది సమయం కానప్పటికీ కూడా, దేవుడు నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత పాతి పెట్టబడి తిరిగి లేస్తాను. ఏం చేస్తాడంటమ్మా? తిరిగి లేస్తాడు. ఏ మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి లేచినట్లుగా ఈ చరిత్రలో ఎక్కడా రాయబడలేదు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏ నరమానవుడు కూడా, భూప్రపంచం మీద బ్రతుకుతున్నటువంటి మానవుడు ఇన్ని వేల సంవత్సరాలలో, మనము చూస్తున్నటువంటి ఇన్ని వేల సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి తప్ప ఏ నరమాత్రుడు కూడా బ్రతికినట్లు చరిత్రలో లేదు, రాయబడలేదు. ఒక్కడై ఉన్నటువంటి దేవుడు, ఒక్కడై ఉన్నటువంటి ప్రభువు, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రం ఆ సమాధి ఖాళీ సమాధి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ సమాధి కూడా ఖాళీగా లేదండి. అన్నీ కూడా ఎముకలతోనో, కుళ్ళినటువంటి శవములతోనో, దుర్గంధపు వాసనలతోనో, అనేకమైనటువంటి వస్తువులతో అవన్నీ కూడా పూడ్చబడినాయి. కేవలం ఈరోజు మనం ఆరాధిస్తున్న ఒక్కడై ఉన్నటువంటి దేవుని యొక్క సమాధి మాత్రం ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. అందుకే అక్కడ ఉన్నటువంటి దూతగణం, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడు వచ్చిన దూతగణం మరలా ఆయన పునరుత్థానుడైనప్పుడు వచ్చి ఏం చెబుతున్నాయి? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లు ఏం చేశాడమ్మా? ఏదైతే చెప్పాడో, ఏది చెప్పాడో అదే జీవితాంతం కూడా, అమ్మా చెప్పాలి, జీవితాంతం కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాల పరిచర్య ఫలితంగా అనేకమైనటువంటి ఆత్మలను ఆయన సంపాదించాడు. అనేకమైనటువంటి శిష్యగణాన్ని ఆయన తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అనేక మంది మనుషులను ఆయనను వెంబడించారు. ఎందుకంటే ఆయన బోధ ఎలా ఉందో తెలుసా? భిన్నమైనటువంటి బోధ. అమ్మ, ఆయన బోధ ఎలాంటి బోధ? భిన్నమైనటువంటి బోధ. ఆ బోధలో ఏమి లేదో తెలుసా? అబద్ధం లేదు. ఏం లేదమ్మా? అబద్ధం లేదు. అన్నీ నిజాలే. ఏమున్నాయి అక్కడ? అన్నీ నిజాలే, అన్నీ వాస్తవాలే, అన్నీ సత్యాలే, అన్నీ నిజానికి అతను బోధిస్తున్నటువంటివన్నీ కూడా ఆయన జీవితంలో ఆయన అనుభవించినవే. ఆయన ఏవైతే అనుసరిస్తున్నాడో, అమ్మా చెప్పండి నాతో కలిసి మాట, ఏవైతే అనుసరిస్తున్నాడో దానినే ఉపదేశించాడు.
ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన కపెర్నహూములో ఉన్న, గలిలయలో ఉన్న, ఎక్కడ సముద్ర తీరపు అడ్డటరినున్నా కానీ ఆయన సత్యమే బోధించాడు, సత్యమే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన బోధలో అబద్ధపరమైనటువంటి బోధలు లేవు, ఆయన బోధలో కల్పిత కథలు లేవు, ఆయన బోధలో కల్పనా కథలు లేవు, ఆయన బోధలో దుర్బోధలు లేవు. ఆయన బోధలో ఏమున్నాయి? కేవలం వాస్తవాలు మట్టికే ఉన్నాయి. ఏమున్నాయండి? వాస్తవాలు మట్టికే ఉన్నాయి. ఆయన ఎక్కడ నిలబడి ప్రసంగం చేస్తున్నా ఆయన ప్రసంగంలో ఉన్నది కేవలం వాస్తవం మాత్రమే. అందుకే అన్నాడు దేవదూత, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే. ఏం చెప్పాడు? ఇదిగో నేను మరణమవుతాను, ఇదిగో ఈ ప్రభుత్వానికి అప్పగించబడతాను, నన్ను నమ్మిన ప్రజలు నన్ను మోసం చేస్తారు, నన్ను నమ్మినటువంటి ప్రజలు నన్ను సిలువకు అప్పగిస్తారు, నేను నమ్మినటువంటి ప్రజలు నన్ను ఏం చేస్తారు? సిలువకు అప్పగిస్తారు. ఆ తదుపరి నేను మరణిస్తాను, మరణించిన తర్వాత సమాధి చేయబడతాను. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగేటువంటి సంఘటనలే. కానీ జరిగే ఆ మహాద్భుతం ఏమిటో తెలుసా? నేను మరలా తిరిగి లేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ నరమానవుడు కూడా భూప్రపంచం మీద బతికినట్లు చరిత్రలో లేదని మీరు ఎరుగుదురు కదా. ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానుడై లేచినటువంటి దేవుడు. హల్లెలూయా. పునరుద్ధానము అనే మాట కంట పునర్ అనగా తిరిగి, ఉద్ధానము అంటే లేచుట అని అర్థం అంట. పునర్ అంటే తిరిగి, ఉద్ధానము అంటే లేచుట అని అర్థము. అంటే ఆయన ఏమయ్యాడు? తిరిగి, అమ్మా చెప్పాలి, తిరిగి. ఒకవేళ సమాధి తోటలోనికి వెళ్ళామనుకోండి, ఎవరైనా లేచి అమ్మా మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు అని చెప్తే ఉంటాం అక్కడ? అమ్మ ఉంటామా? నిమిషం ఉండం అక్కడ. అమ్మ ఉంటామా? ఉండం, నిమిషం ఉండం. ఎందుకంటే భయం. ఎందుకు? మరణం మనిషికి ఏం తెచ్చిపెట్టింది? భయాన్ని తెచ్చిపెట్టింది. ఆ భయంతో మనిషి ఏం చేస్తాడు? పారిపోతాడు. దేనికి దూరంగా? మరణానికి దూరంగా. ఏ ఒక్కడు సమాధిలోంచి లేచి బయటకు వచ్చి బాగున్నారా అని అడిగితే తర్వాత బాగున్నామని చెప్పడానికి ఎదుటి వ్యక్తి అక్కడ ఉండడు. ఎందుకంటే అతనికి ఏంటిది? ఎదుటినున్నవాడు ఎవడనుకుంటాడు? దయ్యమో, భూతమో, మరొకటో అనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారు లేచిన తర్వాత అంట ఒక 4 రకాలైనటువంటి గుంపులను త్వరగా మీ ముందుంచి నా ప్రసంగాన్ని ముగింపులోనికి తీసుకుని వెళ్తాను. ఈ సువార్త ఏదైతే యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఉన్నాయో, ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధానముల గూర్చి, ఆరోహణ అవరోహణ క్రమములను గూర్చి చెప్పేదే సువార్త. ఈరోజు ఆ సువార్త అనేకమైనటువంటి ప్రాంతాలలో విస్తరించబడి నాటికి నేటికి ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా అది విస్తరించబడుతూనే ఉంది. హల్లెలూయా. ఈ సువార్త సంపూర్తి కాబడాలంటే ఆ సువార్తలో ఏముండాలో తెలుసా? పునరుద్ధానం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మనిషి మరణిస్తాడు, ప్రతి మనిషి సమాధి చేయబడతాడు. మరి మనిషికి, ఈ మనిషి రూపిగా ఉన్న దేవునికి వ్యత్యాసం ఏమిటని అంటే, ప్రతి వాడు మరణిస్తాడు, ప్రతి వ్యక్తి సమాధి చేయబడతాడు. కానీ ఇదిగో దైవస్వరూపిగా కనబడుతున్నటువంటి దేవుడు, దైవ మానవుడిగా కనబడుతున్నటువంటి దేవుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు మన నోటి నిండా ఏముందండి? ఏముంది? సంతోషం, నవ్వు ఉంది. ఎందుకు నవ్వు ఉంది అని అంటే కనుక ఈ యేసుక్రీస్తు వారి ప్రభువుల వారి మరణం ద్వారా లేదా ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా ఏం మరణించిందో తెలుసా? మరణమే మరణించింది. గట్టిగా చెప్పొచ్చుగా, మరణమే మరణించింది. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మరణానికే మరణం వచ్చింది. ఎవరి మరణం ద్వారా? యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణం ద్వారా. అందుకనే మన జీవితాల్లో మనకి ఏం కలుగుతుంది? సంతోషం. ఈ ఈస్టర్ అంటే అందరికీ ఆనందం. ఈ పునరుద్ధానపు పండుగ అంటే సంతోషం. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత, నేను పాతి పెట్టబడిన తర్వాత, ఇదిగో ఆ ప్రేతల భూమికి వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా తిరిగి లేస్తాను. నా సజీవుడైనటువంటి దేవుణ్ణి నేను మరలా చూస్తాను. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు నా సజీవుడైనటువంటి దేవుడిని నేను చూస్తానని? యోబు భక్తుడు అన్నట్టు లేడు?
సజీవుడైనటువంటి దేవుణ్ణి నేను మరలా చూస్తాను. ఎందుకంటే నేను కూడా సమాధి చేయబడిన తర్వాత క్రీస్తు ప్రభువులు వారు మొదట లేచారు, ఆ మీదట సజీవులమైనటువంటి మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదిగో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు భూప్రపంచం మీదకి. ఓ క్రైస్తవ జనాంగమా, యేసు వచ్చు గడియలాసన్నం అవుతున్నాయి. యేసు వచ్చు వేళ బహు సమీపంగా ఉంది. నువ్వు గనక యేసును విశ్వసించి యేసును అంగీకరించి ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, నా కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు, నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే క్రీస్తునందుండి నువ్వు మృతం అవుతావో, నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు అమ్మా? ఏమవుతావు? తిరిగి లేపబడతావు. ఆయన అనేక పర్యాయములు లేపబడిన తరువాతంట దాదాపుగా మనుషులకు 12 పర్యాయములు కనబడ్డాడంట. ఎన్ని పర్యాయములు? 12 పర్యాయములు కనబడ్డాడు. ఆ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును గూర్చి 4 రకాలైనటువంటి గుంపులు స్పందిస్తున్న విధానాన్ని ఈ ఉదయకాలం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16-17 వచనాలను చదువుదాం. ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. ఇది మామూలు శరీరం కాదు, ఇది మహిమ శరీరం. ఆ మహిమ శరీరము ధరించుకున్నటువంటి ప్రభువును చూచినటువంటి శిష్యగణం చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఆయనకు మొక్కిరి. అమ్మ, ఏం చేశారు? ఎప్పుడైతే తమ గురువు గారు తిరిగి లేచి వారి యొద్దకు వచ్చాడో, ఎప్పుడైతే గురువు గారు వారి యొద్ద నిలబడి ఉన్నారో, వెంటనే ఆయన చూచి ఏం చేశారంట? ఆరాధన చేశారు. ఏం చేశారమ్మా? ఆరాధన చేశారు, ఉప్పొంగిపోయారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిగో మా ప్రభువు, ఇదిగో మా బోధకుడు, ఇదిగో మా గురువు గారు తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడని ఆయన్ని ఏం చేశారు? ఆరాధించారంట. ఎవరు? శిష్యగణం. ఆయనతో తిరిగినటువంటి ప్రజలు, ఆయనతో భోంచేసినటువంటి ప్రజలు ఆయనను ఏం చేస్తూ ఉన్నారంట? మ్రొక్కుతూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ మరొక గుంపు కనబడుతుంది, దాన్ని గురించి చదువుదాం. కానీ అమ్మా, కొందరు సందేహించిరి. ఏం చేశారంట? సందేహించారు. నిజమే, ఆరాధన ఒక పక్కన జరుగుతుంటే అనుమానం మరొక పక్కన తాండవిస్తుంది. ఈనాటి చాలామంది ప్రజలలో ఇలాంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆరాధిస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏం చేస్తున్నారు? అనుమానిస్తున్నాం. ఏం చేస్తున్నావమ్మా? 2 రకాలైనటువంటి గుంపులు కనబడుతున్నాయి. మొక్కినటువంటి గుంపు ఒకటైతే, మొక్కక సందేహించినటువంటి వారి యొక్క గుంపు మరొకటిగా కనబడుతుంది. నిజమే, దేవుని పిల్లలుగా పేరు పెట్టబడినటువంటి మనం అందరం కూడా ఆదివారం ఆరాధికులం. ఏ ఆరాధికులం అమ్మా? ఆదివారం మాత్రమే ఆరాధికులం. క్షమించాలి యవనస్తులు, ఆదివారం మాత్రమే స్టేటస్లు. ఎవరి? యేసుక్రీస్తు ప్రభువుల వారి. మిగతా రోజులు సోమవారం నుంచి శనివారం వరకు అమ్మ ఎవరి? పూర్తి చేసుకోవచ్చు. ఆదివారం భక్తులు కాదు, ఆదివారం మాత్రమే ఆరాధన కాదు. ఆయనను చూశారు, ఆయనను మొక్కారు, ఇవన్నీ శ్రేష్టమైనయే. కేవలం ఇది ఆదివారానికి మాత్రమే పరిమితం కాకూడదు సుమా. ఇది ఆదివారపు భక్తి కాకూడదు. చాలామందిలో ఆదివారపు భక్తి కనబడుతుంది. ఇది ఆచార భక్తి అని మీరు గమనించాలి. ఇది ఆచార భక్తిని దేవుడు ఎప్పుడూ కూడా మెచ్చుకోడు. ఆచారబద్ధకంగా చేసేటువంటి భక్తిని దేవుడు మెచ్చుకోడు. గుర్తొస్తే ప్రార్థన, గుర్తు రాకపోతే అమ్మా, గుర్తు రాకపోతే నీకు స్తోత్రం, నాకు ఆత్రం. గుర్తొస్తే, కష్టం వస్తే, లేదా బాధ కలిగితే, లేదా కష్టం కలిగితే ఆరాధించేవారిగా ఉన్నాం. ఆ కష్టం ఇంకెక్కువైతే అనుమానించేవారిగా ఉన్నాం. ఏ గుంపులో ఉన్నాం? ఆరాధించే గుంపులో ఉన్నామా? అనుమానించే గుంపులో ఉన్నామా? జాగ్రత్త. మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. సోమవారం నుండి కూడా ఏ గుంపులోకి వెళ్ళిపోతున్నాం? సందేహించే గుంపులోకి వెళ్ళిపోతున్నాం, అనుమానించే గుంపులోకి వెళ్ళిపోతున్నాం. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానుడు అయ్యాడా? నిజంగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించారా?
నిజంగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంత గొప్ప కార్యం చేశాడా? మరి నా జీవితంలో ఎందుకు జరగదు? నా జీవితంలో నేనెందుకు కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది? నా జీవితంలో నేనెందుకు దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది? నా జీవితంలో నేనెందుకు ఇంతటి శ్రమను అనుభవించవలసి వస్తుందని అనుమానిస్తున్నటువంటి భక్త జనాంగమా, ఇదిగో ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి ప్రభు అంటున్నాడు, ఆరాధిస్తున్నారా, అనుమానిస్తున్నారా? ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఆరాధిస్తున్నారా, అనుమానిస్తున్నారా? ఏ గుంపులో ఉన్నావు? ఆరాధించే గుంపులో. ఎప్పుడు ఆరాధిస్తాం? మేలు జరిగితే ఆరాధన, మంచి మార్కులు వస్తే ఆరాధన, లేదా ఓ ఉద్యోగం వస్తే ఆరాధన, వ్యాపారంలో మంచి వృద్ధి వస్తే ఆరాధన, వ్యాపారంలో గొప్ప ఉన్నత శ్రేణిలోనికి వెళ్ళిపోతే ఆరాధన, పొలంలో ఎక్కువ రాబడి వస్తే ఆరాధన. అమ్మా చెప్పరే నాతో కలిసి. పొలంలో ఎక్కువ డబ్బులు వస్తే ఆరాధన, అనుకున్న దానికంటే త్వరలో పని అయిపోతే ఆరాధన, అనుకున్న టైంకి ఇల్లు కట్టబడితే. కానీ ఇవన్నీ జరగకపోతే మా జీవితాల్లో దేవుడు నిజంగానే కార్యాలు చేస్తున్నాడంటారా అని అనుమానించే గుంపులోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి తన శిష్యుల ముందు నుంచుంటే ఆయనతో తిన్నవాళ్లే, ఆయనతో ఉన్నవాళ్లే, ఆయనతో తిరిగిన వాళ్లే, ఆయనతో పాటు బోధలు విన్నవాళ్లే ఇప్పుడు ఏం చేస్తున్నారంట? సందేహిస్తున్నారు. ఎవరిని చూసి? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచి. ఈ శిష్యులలా సందేహించేటువంటి క్రైస్తవుల్లో మనం ఉంటున్నామా? లేదా ఆరాధిస్తూ దేవుడిని నిత్యము, అమ్మా ఎప్పుడు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు సుమా, ఎల్లప్పుడూ కూడా దేవుడిని మనము ఆరాధించే వారిముగా ఉండాలి. కానీ అనుమానించే గుంపులో ఉంటున్నాం. కొన్నిసార్లు గమనించండి, అనుమానిస్తున్నాం. ఇది జరుగుతుందా? ఆ రోజు కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఆ యొక్క నదిలో దిగి ప్రతిసారి తన దేహాన్ని చూసుకుంటున్నాడంట. ఎందుకు? అయిందా, బాగుపడిందా, బాగుపడిందా, బాగుపడిందా? ఇదిగో అనుమానించే భక్తులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ జీవితంలో మేలు చేస్తే ఆరాధన, మేలు చేయకపోతే అనుమానపు భక్తి. ఎప్పుడు కూడా అనుమానపు భక్తి ఉండనక్కర్లేదు మన జీవితంలో. అనుమానం ఉందంటే కనుక అక్కడ ఓ పెద్ద ప్రమాదం ఉందని అర్థం. ఏముందమ్మా? పెద్ద ప్రమాదం ఉంది. అనుమానిస్తున్నారా లేక ఆరాధిస్తున్నామా? ఎక్కడున్నాం? ఆదివారం మాత్రమే ఆరాధన కాదు, అన్ని వేళలా ఆరాధనే ఉండాలి మన జీవితంలో. అన్ని వేళలా ఆరాధన. అప్పుడప్పుడు ఆరాధన కాదు, ఎప్పుడు ఆరాధన. అప్పుడప్పుడు కాదు సుమా. ఉద్యోగం వచ్చినప్పుడో, వ్యాపారంలో వృద్ధి వచ్చినప్పుడో, పొలం డబ్బులు మంచిగా వచ్చినప్పుడో, పంట బాగా పండినప్పుడో, రొయ్యల చెరువు దండిగా కాసినప్పుడో కాదు ఆరాధన. కష్టం వచ్చినప్పుడు ఆరాధన, దుఃఖం కలిగినప్పుడు ఆరాధన, అవమానించబడుతున్నప్పుడు ఆరాధన, దుఃఖము ఎక్కువైపోతున్నప్పుడు ఆరాధన. యోబు తన స్థితి ఎలా అయిపోయిందో తెలుసా? చివరికి భార్య సహితం దూషిస్తుంటే కానీ తన ఆరాధన మాత్రం, ఎంత గొప్ప భక్తుడండి! ఎంత హీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నా, ఎంత దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నా, ఎంత మానసికంగా తనను తాను కృంగదీసుకునే పరిస్థితులు తన ముందుకు వస్తున్నా అతడు ఆరాధన మాత్రం, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నిజమేనా? క్రైస్తవులంట అబద్ధాలు, అమ్మా చెబుతారా? అబద్ధాలు చెప్పరంట, అబద్ధాలు పాడతారంట. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కొంచెం బిగ్గరగా పాడొచ్చుగా. రాజా నీ సన్నిధిలో, అబ్బా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా
నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఇప్పుడు ఈ పునరుద్ధానపు ఆరాధన అయిపోయిన తర్వాత ఈ పాటకు మీరు ఎంత న్యాయం చేస్తారో చూద్దాం. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తరువాత ఈ పాటకి మీరు ఎంత కట్టుబడి ఉన్నారో మీ అంతరాత్మను దేవుడు ఎరుగునుగాక, మీ అంతరాత్మను దేవుడు పరిశోధించునుగాక, పరిశీలించునుగాక. ఆయన చూచుచున్నటువంటి దేవుడు. అమ్మా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏ దేవుడు అండి? చూచుచున్న దేవుడు. నేను నిత్యము చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన నీతో పాటుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఇప్పుడు నువ్వు ఎలా కూర్చున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఇవి ఎలా నీవు స్పందించాలనుకుంటున్నావో ప్రతీదీ కూడా ఆయనకు తెలుసు. ఆయన హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. ఇదిగో, ఆరాధించేటువంటి గుంపులో ఉన్నామా, అనుమానించేటువంటి గుంపులో, సందేహించేటువంటి గుంపులో ఉన్నామా? ఒకసారి ఆలోచన